6 తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా అత్యాధునికమైన అత్యవసర వైద్య విభాగం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 23,75,00,000 వ్యయంతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను భారత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంటు వ్యాధులు మరియు క్లిష్ట వ్యాధులతో బాధపడుతున్న రోగులకు హామీ ఇవ్వబడిన చికిత్స వైద్య సేవల నిర్వహణ కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా వైద్య సేవల సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు. ప్రాథమిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. కొత్తగా జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరింత మెరుగైన వైద్య సేవలు రానున్న రోజుల్లో ఇక్కడ వైద్య కళాశాల అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో రానున్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ సర్వీసులు ఎమర్జెన్సీ, సర్జికల్ మరియు ఇంటెన్సివ్ కేర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించే క్రమంలో క్రిటికల్ కేర్ సేవల వలన జిల్లా ప్రజలకి వైద్య సేవల పరంగా భరోసాగా నిలుస్తుందని అన్నారు. అంటే ఇంకా ఏదైనా కూడా మనకి మెరుగైన వైద్యం అందాలి, ఇంకా సీరియస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీజీహెచ్కి వస్తాయి. ఈ జీజీహెచ్లో కూడా ఇంకా క్రిటికల్ కేసెస్ ఏదైతే ఉంటాయో అవి మళ్ళీ మనం కాకినాడకి లేదా విజయవాడకి పంపించకుండా ఇక్కడే వాళ్ళకి 50 బెడెడ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడే క్రిటికల్ కేర్ కూడా మన డాక్టర్స్తోనే రాజమండ్రిలో వారందరికీ కూడా కొత్త తూర్పుగోదావరి జిల్లాలో అందుబాటులో ఉండేటట్లు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది.